జర్నీ విత్ ద టైగర్ 4వ భాగంలోకి స్వాగతం. ఒక్కసారిగా ఆ శబ్దం వినగానే వరుణ్ మరియు కావ్య ఇద్దరూ కాస్త హడలిపోయారు. టామీ కూడా అరవడం మొదలుపెట్టింది. సహజంగానే నేచర్ లవర్ అయిన కావ్యకి అన్ని రకాల జంతువులు మరియు పక్షులు దాదాపుగా వాటి అరుపులు పరిచయమే. కానీ ఈ అరుపు కాస్త విచిత్రంగా అనిపించింది. అదే సమయంలో నేలకొండపల్లిలో ఓ సంఘటన జరిగింది. మక్క చేనులో కాపలా కోసం ఉన్నాడు వీరయ్య. వయసు 35 సంవత్సరాలు. రేడియోలో అటూ ఇటూ కలుపుతూ వచ్చే పాటలు పెట్టుకొని వింటూ ఉన్నాడు. సహజంగా అక్కడ అడవి పందుల బెడద కాస్త ఎక్కువ. అవి రాగానే శబ్దం చేయడమో లేదా పటాసుల్ని కాల్చడం ద్వారా వాటిని ఓ వైపుకు మళ్లించడమో చేస్తాడు. ఎప్పట్లాగే సమయం కాగానే కాస్త అలికిడి వినపడింది. సెకండ్లు నిమిషాలు గడిచాయి. ఉన్నట్టుండి వాటి అలికిడి మాయమైపోయింది. అరే, ఇప్పటిదాకా అవి వస్తున్నట్టున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటూ అనుమానంగా మంచెపై నిల్చొని చుట్టూరా గమనిస్తున్నాడు. ఓ మూలన ఒక అలికిడి వినబడింది. అక్కడే ఉన్నాయేమో అనుకున్నాడు. అవి చేన్లోంచి అడవి వైపుగా వెళ్తున్నట్టుగా అనిపించింది. చేన్ను ఖరాబు చేయకుండా అడవి పంది దాదాపుగా వెళ్ళదు. తను తినగలిగినంత తిని, నాశనం చేయగలిగినంత నాశనం చేసి, మనిషి కనబడితే కాస్త భయపెడుతూనో లేదా అతను భయపెడితే అదిరిపడి పారిపోతూనో చేస్తాయి సహజంగా అడవి పందులు. కాస్త అనుమానం వచ్చి చేతిలో ఈటను పట్టుకొని చేను వైపుగా కదిలాడు. గట్టు వెంబడే జాగ్రత్తగా నడుస్తూ కర్రను భూమిపై ఆనిస్తూ ఆ గజ్జల శబ్దంతో పాములు పారిపోయేలా చిన్నగా ఉష్ ఉష్ అంటూ సైగలు చేస్తూ నడుస్తున్నాడు. ఓ మూలగా వెళ్ళేసరికి ఒక్కసారిగా బిత్తిరైపోయాడు. ఆ దృశ్యాన్ని చూసి నమ్మలేకపోయాడు. అంత దారుణమైనటువంటి సంఘటన అతని జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఒకేసారి 2 అడవి పందుల్ని అత్యంత దారుణంగా వాటి గొంతుకను, వాటి మెడను దాదాపుగా తెంపేసినట్టుగా బలంగా కొరికివేయబడి ఉన్నాయి. ఏమాత్రం అవి శబ్దం చేయకుండా వాటిపై దాడి జరిగినట్టుగా ఉంది. కత్తితోనో లేదా ఒక మనిషి చేయగలిగేది అసలే కాదు. అతనికి వెన్ను జలధరించింది. భయంతో నోట్లోంచి మాట కూడా రాలేదు. ఇంతలో పొదల వెనుక ఏదో ఒక ఆకారం ఒక పెద్ద అడవి పందిని లాక్కుంటూ వెళ్ళడం గమనించాడు. అంతే, క్షణకాలంలో వెనక్కి తిరిగి పరిగెత్తాడు. మంచెపైకి కాదు, ఊర్లోకి. తర్వాత ఏం జరిగింది తర్వాయి భాగంలో విందాం. వింటూ ఉండండి. కథలు ఎవరికైతే నచ్చితే వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. ధన్యవాదాలు.